Okay, next working of field effect transistor. So this is the structure of field effect transistor. So if you observe this diagram, this is gate, source and drain. So G is the gate. In this field effect transistor we are using n-channel field effect transistor because the mobility of electrons is more and the good current passing through this field effect transistor, then we can use this type of transistors. మనం ఎక్కువగా n ఛానల్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేస్తారని చెప్పుకున్నాం. సో ఏం చేద్దంటే దీంట్లో n ఛానల్ అంటే ఎలక్ట్రాన్స్ కాబట్టి మొబిలిటీ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఎక్కువ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి వీటిని యూజ్ చేస్తాం. సో ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ G బై ద గేట్, ఇక్కడ గేట్ ఎక్కడ కనెక్ట్ అయిందో చూడండి. ద గేట్ కనెక్టెడ్ టు ది నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ బ్యాటరీ. Gate connected to the negative terminal of the battery. So that means gate is always in reverse bias. This is P and minus kabatti reverse biased. So hence the gate current is practically zero. Positive negative kabatti reverse bias kabatti, so zero. And the source terminal is always connected to the end of the drain supply. ఈ సోర్స్ని డ్రైన్స్ని కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ the source S is connected to the S be the positive, sorry negative, and this is also negative. So then negative negative, that is the forward biasing arrangement. The source terminal is always connected to the end of the drain, which provides the necessary carriers. So in n-channel JFET, source terminal is connected to the negative end of the drain voltage source. So మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ P ఛానల్ తీసుకున్నప్పుడు P ఛానల్ JFET తీసుకుంటే మిడిల్ ఏముంటుంది, P ఉంటుంది, ఇటువైపు నెగిటివ్స్ ఉంటాయి. అప్పుడు బ్యాటరీస్ని ఎలా కనెక్ట్ చేయాలి, రివర్స్ బయాస్లో కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ బ్యాటరీ రివర్స్లో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకేనా, రైట్. సో ద ఎలక్ట్రాన్స్ ఫ్లోస్ ఫ్రమ్ సోర్స్ టు డ్రైన్ త్రూ ది ఛానల్. ఈ సోర్స్ నుంచి డ్రైన్కి ఎలక్ట్రాన్స్ ఎలా ఫ్లో అవుతాయి, త్రూ ఛానల్ ఫ్రమ్ D టు S. ఓకే, రైట్. సో వర్కింగ్ ఆఫ్ JFET. So here the current is increased as VDS, voltage at drain source is increased from 0 to and so on. So this relationship between VDS and ID continues till ekkada varaku ante VDS reaches certain value. That voltage is known as pinch off voltage. దాన్ని మనం voltage pinch off voltage అంటాం. ఇక్కడ when VDS is equal to 0, ఇక్కడ VDS 0 అయినప్పుడు అండ్ VGS కూడా the gate reverse bias increases. That things the region, the negative values of VGS increases. ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఆఫ్ VGS కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో వెన్ ద టూ డెపల్సన్ రీజియస్ touches each other in this conduction, the channel is said to be cut off region. So we can observe
So by using this graph, the working of field effect transistor. So characteristics of field effect transistor: when drain source voltage, ఇక డ్రైన్ సోర్స్ వోల్టేజ్ కనుక డ్రైన్ సోర్స్ వోల్టేజ్ సార్ మళ్ళీ బ్యాక్ వెళ్దాం, VDS కనుక 0 అయితే, సో దెర్ ఈజ్ నో అట్రాక్టింగ్ పొటెన్షియల్ అట్ ది డ్రైన్. ఇక్కడ వోల్టేజ్ 0 అయినప్పుడు ఎటువంటి అట్రాక్టివ్ పొటెన్షియల్ లేదు కాబట్టి నో కరెంట్ ఫ్లోస్, ఇటు మధ్య ఎటువంటి కరెంటు ఫ్లోస్ అవ్వదు. సో ద డ్రైన్ కరెంట్ ID ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఫర్ స్మాల్ అప్లైడ్ వోల్టేజ్, మీరు కొద్దిగా అప్లైడ్ వోల్టేజ్ కనుక మీరు అప్లై చేస్తే ద N టైప్ బార్ యాక్ట్స్ ఏ సింపుల్ సెమీ కండక్టర్ రెసిస్టర్ అండ్ ద డ్రైన్ కరెంట్ ఇంక్రీజెస్. ఇక్కడ డ్రైన్ కరెంట్ ఏమవుతుంది, నెమ్మది ఇంక్రీజ్ అవుతుంది విత్ ఇంక్రీజ్ ఇన్ VDS అప్ టు ఎనీ పాయింట్. సో దెన్ వీ కెన్ అబ్జర్వ్ ఫ్రమ్ దిస్ డయాగ్రామ్. ఈ గ్రాఫ్ నుంచి 1 by 1 మనం స్టడీ చేద్దాం. ఫస్ట్ డ్రైన్ సోర్స్ ఎంత ఉంది, VDS 0 ఉంది. సో యూ కెన్ డ్రా ఏ గ్రాఫ్ బిట్వీన్ వోల్టేజ్ VDS అండ్ డ్రైన్ కరెంట్ ID. IDకి VDSకి కనుక గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయింది. సో ఎట్ ఏ పర్టిక్యులర్ వాల్యూ ఆఫ్ VDS మీరు నెమ్మదిగా వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఇక్కడ డయాగ్రామ్లో N టైప్ ఛానల్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ఒక సెమీ కండక్టర్లా బిహేవ్ చేస్తుంది కాబట్టి ద డ్రైన్ కరెంట్ కూడా నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతుంది. దానికి డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయొచ్చు. రైట్, విత్ ఇంక్రీజింగ్ ఇన్ డ్రైన్ కరెంట్ ID, హియర్ ద పాయింట్ OA, ఇక్కడ OA ఏమన్నా అంటే మనం ఓమిక్ రీజియన్ అన్నాం. ఈ ఓమిక్ రీజియన్ మీన్స్ ద కరెంట్ డ్రైన్ కరెంట్ I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ వోల్టేజ్ VDS. మీరు VDSని అప్లై చేసినప్పుడు, సో వోల్టేజ్ అప్లై చేస్తున్నారు కాబట్టి వోల్టేజ్తో పాటు కరెంట్ కూడా ఎలా ఫ్లో అవుతుంది చూడండి, ప్రపోర్షనాలిటీకి ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ రీజియన్ ఈజ్ నోన్ యాజ్ ఓమిక్ రీజియన్. ఈ రీజియన్ మనం ఏమన్నా ఓమిక్ రీజియన్ అన్నాం. సో ఇక్కడ నుంచి ఓమిక్ రీజియన్ నుంచి మీరు ఇంక్రీజ్ చేసినా కూడా, VDS ఇంక్రీజ్ చేసినా కూడా ద డ్రైన్ కరెంట్ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూ. చూడండి ఇక్కడ డ్రైన్ కరెంట్ ఎలా ఉంది, ఒక సాచురేటెడ్ వాల్యూలో ఉంది. సో దిస్ పాయింట్ BCని ఏమన్నా అంటే మనం పిచ్ ఆఫ్ ఆర్ సాచురేషన్ రీజియన్ అని చెప్పాం. సో దిస్ రీజియన్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది knee point of the curve is called the channel ohmic region. As in this region the JFET బిహేవ్స్ లైక్ ఏ ఆర్డర్ రెసిస్టర్. అంతే కదా, ఇది లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఆర్డర్ రెసిస్టర్ కింద ఈ ఓమిక్ రీజియన్లో ఒక ఆర్డర్ రెసిస్టర్ కింద వచ్చేస్తుంది. సో విత్ ఇంక్రీజింగ్ ఇన్ డ్రైన్ కరెంట్ ID, ద ఓమిక్ వోల్టేజ్ డ్రాప్ బిట్వీన్ ద సోర్స్ అండ్ ఛానల్. మరి ఆ డయాగ్రామ్ నుంచి సోర్స్ అండ్ వోల్టేజ్, ద ఓమిక్ వోల్టేజ్ ఏమవుతుంది, నెమ్మదిగా డ్రాప్ అవుతుంది. ఎక్కడ, సోర్స్ అండ్ ఛానల్ రీజియన్ దగ్గర, రివర్స్ బయాసింగ్ గేట్ జంక్షన్. సో విత్ ఇంక్రీజింగ్ VDS అని చెప్పుకున్నాం. ద కండక్షన్ పోర్షన్ ఆఫ్ ది ఛానల్, మీరు వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ ఛానల్లో ఉండే కండక్షన్ పోర్షన్ బిగిన్స్ టు మోర్ అట్ డ్రైన్ ఎండ్. సో ఇక్కడ ద డ్రైన్ కరెంట్ ID, ఇప్పుడు ఇక్కడ డ్రైన్ కరెంట్ ID వాల్యూ ఏమవుతుందంటే నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతుంది విత్ ఇంక్రీజింగ్ VDS అండ్ విచ్ అప్రోచ్ చేస్తే కాన్స్టెంట్ సాచురేషన్ వాల్యూ గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. So the value of VDS at voltage VDS at the saturation value is known as ఏమన్నా pinch off voltage అని చెప్పుకున్నాం. సో ఈ పాయింట్ ఫ్రమ్ పాయింట్ A to B, డయాగ్రామ్లో పాయింట్ A నుంచి B పాయింట్ని pinch off పాయింట్ అన్నాం. సో అక్కడ ఏమవుతుంది, ద డ్రైన్ కరెంట్ I0 increases with increasing voltage VDS flowing the reverse square law. So proportional to 1 by R square reverse square law notation నుంచి ఆ ఫార్ములా ఇంక్రీజ్ అవుతుంది.
So the region of the characteristics of in this drain current ID remains fairly constant is called pinch off region అని చెప్పుకున్నాం. ఇది it is also sometimes called saturation region. దీన్ని ఒకసారి మనం saturation region కూడా చెప్పుకోవచ్చు. So in this region the junction field effect transistor operates as a constant current device since drains ఇక్కడ కరెంట్ ఎలా ఉంది కాన్స్టెంట్ కదా. సో సిన్స్ the drain current remains also constant. It is normal operating region of junction field effect transistor. It is used as an amplifier. ఇక్కడ ఈ రీజియన్ దగ్గర ద జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఎలా వర్క్ చేస్తుంది, ఒక కామన్ యాంప్లిఫైర్ కింద వర్క్ చేస్తుంది. సో ఆఫ్టర్ ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ VDS, ఇంకా మీరు వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు, సో దట్ ఈస్ ద బ్రేక్ డౌన్ వోల్టేజ్, దెన్ ద కరెంట్ continuously increases at that particular voltage. ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఏమవుతుందో చూడండి, కరెంట్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది వితౌట్ ఎనీ అప్లైడ్ ఎక్స్టర్నల్ వోల్టేజ్. సో దట్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ బ్రేక్ డౌన్ రీజియన్. సో ఫ్రమ్ దిస్ డయాగ్రామ్, ఫ్రమ్ దిస్ ఫార్ములా, సో ద డ్రైన్ కరెంట్ ID ఈజ్ ఈక్వల్ టు IDSS into 1 minus VGS by VGS half square. సో ఇక్కడ ID కరెంట్, డ్రైన్ కరెంట్ వాల్యూ మనకు కావాలంటే, సో షార్టెడ్ గేట్ డ్రైన్ కరెంట్ IDS ఇంటూ 1 మైనస్ VGS మీన్స్ వోల్టేజ్ G అండ్ S. G అంటే గేట్, S అంటే సోర్స్. ఓకేనా. సో ద వోల్టేజ్ బిట్వీన్ గేట్ సోర్స్ జంక్షన్ అండ్ VGS ఆఫ్ గేట్ సోర్స్ కట్ ఆఫ్ వోల్టేజ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫైనల్లీ విల్ గెట్ ID వాల్యూ, దట్ ఈస్ డ్రిఫ్ట్ కరెంట్. ఓకే. సో ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ను బేస్ చేసుకుని మీరు ఈ పాయింట్స్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్? సో ద ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ హ్యావ్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ and the advantages of these field effect transistors have high input impedance, and these can be fabricated in small size area. మనం చిన్న వెరీ స్మాల్ సైజ్ ఏరియాస్లో దీన్ని ఫ్యాబ్రికేట్ చేయొచ్చు ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ని. అండ్ ఇక్కడ దీంట్లో మెజారిటీ ఛార్జ్డ్ క్యారియర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి N ఛానల్లో, సో హెన్స్ ఇట్ ఈస్ లెస్ నాయిస్, బాగా తక్కువ డిస్టర్బెన్స్ తోటి మనం దీంతో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఏ లో పవర్ కన్జంప్షన్ డివైస్. సో ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఇన్ స్మాల్ సైజ్ ఏరియాస్ అండ్ ఇట్ ఆక్యుపైస్ లెస్ స్పేస్ ఇన్ సర్క్యూట్స్ డ్యూ టు స్మాలర్ సైజ్. చిన్న స్మాలర్ సైజ్ సర్క్యూట్స్ని మనం తయారు చేసుకోవడానికి ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసుకుని మనం చిన్న డివైసెస్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే. సో వెన్ విల్ వి యూజ్ ఇన్ దీస్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్, వీటిని ఎక్కడ మనం ఎక్కువ యూజ్ చేయొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం. సో వీటిని ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ని ఎక్కువగా స్విచ్చెస్లో ఇచ్చేస్తారు. అండ్ దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ యాంప్లిఫైర్. వీటిని మనం ఆల్రెడీ ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. రీజియన్ A to B రీజియన్లో, సాచురేషన్ రీజియన్లో దీస్ జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ అన్ యాంప్లిఫైర్. సో దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ అన్ బఫర్స్. సో యూజ్డ్ ఇన్ ఆసిలేటరీ సర్క్యూట్స్ బికాజ్ వీటిని ఎక్కువగా మనం ఆసిలేటరీ సర్క్యూట్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఎంచేతంటే సో లో ఫ్రీక్వెన్సీ డ్రిఫ్ట్ కాబట్టి వీటిని మనం ఆసిలేటరీ సర్క్యూట్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ సో LCDs అండ్ some computers. So because those are very small size, so we can use in digital circuits such as computers, LCDs and memory circuits, so because of their small size. The working and applications and advantages of field effect transistors. Okay, thank you.